మొత్తం అఖిలపక్షం ఆల్ ఫ్లోర్ లీడర్స్ని పిలవండి మీ ఆఫీస్లోకి, మీ ఆఫీస్లోనే చూపించండి, ప్లే చేయండి. ఒకవేళ జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైనా తప్పు మాట్లాడుంటే అవి తన రికార్డుల నుంచి తొలగియండి. లేదు మా సభ్యుడిని ఆదేశించండి మీరు విచారం వ్యక్తం చేయమని, మేము రెడీగా ఉన్నాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు మేమేం తప్పు మాట్లాడకున్నా ఒకవేళ స్పీకర్ గారు తప్పు మాట్లాడినామని భావిస్తే మేము విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సభలో. దయచేసి సభను మొదలు పెట్టండి. మా సభ్యుడికి జగదీశ్వర్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ప్రజల పక్షాన సమస్యలు ప్రస్తావించడానికి ఒక ప్రతిపక్ష సభ్యులుగా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అవకాశం ఇవ్వాలా, మా గొంతు నొక్కద్దు అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా, సభ నుంచి బహిష్కరిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. జగదీష్ రెడ్డిని బహిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. మధ్యలో ఇంటర్వ్యూన్ అయి జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని హామీల మీద ప్రశ్నించనీయకుండా అడ్డుకున్న సందర్భంలో జగదీశ్వర్ రెడ్డి గారు అన్న మాటలు, అయ్యా స్పీకర్ గారు, ఈ సభ మనందరిది, ఈ సభలో ఉన్న సభ్యులందరికీ సమాన హక్కులు ఉండాలి, అవకాశాలు ఉండాలి. మా సభ్యులందరి తరఫున మీరు ఆ చైర్లో ఉన్నారు, మీరు ఈ సభ ఈ కాంగ్రెస్ వాళ్ళ సభనే కాదు అన్న విషయం మాట్లాడడం జరిగింది. దానికి స్పీకర్ గారిని ఏదో అన్నట్టు వాళ్ళు చిత్రీకరించి ఇవాళ సభను అడ్జైన్ చేయడం జరిగింది. వాళ్ళు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని వారు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. చీఫ్ విప్ గారు అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మధ్యలో ఇంటర్వ్యూన్ అయి జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని హామీల మీద ప్రశ్నించనీయకుండా అడ్డుకున్న సందర్భంలో